ఏమో రెండవ రోజు ప్రత్యేక విధముగా పాపం అనే అంశాన్ని గురించి మనం దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ప్రార్థన చేస్తుండగా పాప బోధ కలిగి ఉండడానికి దేవా దీవించని ప్రభువు అని ప్రార్థించడం. మనందరూ పాపాత్మలే, మనలో ఎన్నెన్నో పాపములు ప్రతిరోజు ప్రతి క్షణము మనం మాటల ద్వారా, క్రియల ద్వారా, తలపుల ద్వారా, చూపుల ద్వారా చేస్తున్న పాపాలన్నింటినీ ఆ ప్రభు సన్నిధిలో సమర్పించి ఈరోజు ప్రత్యేక విధముగా వాక్యం వింటుండగా ఆ పాపాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకోవడానికి దేవా దీవించండి ప్రభువా అని మనం ప్రార్థించుదాం. కుడి చేతుల పైకి నా తర్వాత చెప్పండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, ప్రియక దేవా వందనం, ప్రియక దేవా స్తోత్రం, ప్రియక దేవా ఆరాధన, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. దయగల ప్రభువా, కరుణగల దేవా, దయగల ప్రభువా, కరుణగల దేవా, మా జీవితంలో మేము చేసినటువంటి పాపాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని మంచి పాప సంగీతం చేయడానికి ఆత్మ అభిషేకము మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పాప బోధ కలిగి ఉండడానికి దేవా దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియ దేవ మధ్యవర్గం ద్వారా ప్రార్థించుదాం. దేవ వర ప్రసాదం చేత నిండిన మరియు మా వదనము ప్రభు మీతో ఉన్నారు. శ్రీనాశుని వారి మీరే మీ గర్భములు చేసు ఆశుడిన రాకుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మన వాళ్ళందరూ వచ్చారా? ఇంకా వస్తారా? వస్తారా? ఓకే, దేవంతవే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిన్నటిలాగా ఈరోజు మన నినాదములు చెబుతుండగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కదలి రావాలి. రావాలా వద్దా? చూడండి ప్రియులారా, ఈ నినాదంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదాలు మీరు గమనించవచ్చు. అది ఒక్కొక్క విశ్వాస సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాము. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇది ఏదో ఆశ తమాష కాదు, లేదంటే ఏదో కష్టంతో చెప్పడానికి ఉన్నది కాదు. మన ఇష్టంతో మన విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. ప్రియులారా, అలా విశ్వాసాన్ని ప్రకటిస్తుండగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నేను నా పుస్తకం కింద వచ్చి నేను చెప్తాను, నా తర్వాత చెప్తే చాలు. హల్లెలూయా. ప్రియులారా, ఈ నినాదంలో చెప్పినప్పుడు ఒక్కసారి లేచి నిలబడండి. కొంచెం కష్టమైన పర్వాలేదు, త్యాగంతో నిలబడాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారు? గెత్సేమనే తోటలో కుర్చీ మీద కూర్చొని యేసులో కూర్చొని ప్రార్థన చేశారా? చెప్పండి. మోకరిస్తూ, అవును కదా, త్యాగంతో చేసినటువంటి ప్రార్థన. చూడండి ప్రియులారా, మన ప్రార్థనలో ఆ త్యాగం అనేది ఉండాలి. ఇప్పుడు కొంచెం అనారోగ్యం ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కానీ త్యాగంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఇంకా నినాదంలో చెప్పినప్పుడు 2 విషయాలు చెప్పాను. ఏంటి? ఒకటి సౌండ్ ఉండాలి, రెండవదిగా యాక్షన్ ఉండాలి. అర్థమైందా? యాక్షన్ ఎలా ఉండాలి? సంతోషంగా యాక్షన్ చూపించి ఒకసారి కుడి చేతులు పైకి
హల్లెలూయా. కొంతమంది ఏమో ఇలా అటు పోవాలి అలా కాదు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇప్పుడు కుడి చేతిని పైకెత్తి గట్టిగా స్వరమున్నది మనం చెప్తుండగా ప్రియులారా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కదలి రావాలి. కుడి చేతిని పైకెత్తి జై జై క్రీస్తు రాజు, జై జై పాపులర్ మిషన్, జై జై క్రీస్తు రాజు, జై జై పాపులర్ మిషన్, మిషన్ రాణి పరలోక తల్లి ప్రార్థించండి మా కోసం. వస్తున్నాము వస్తున్నాము, జీవం పొందగా వస్తున్నాము, వస్తున్నాము వస్తున్నాము, పాప త్యజింప వస్తున్నాము. వెళ్ళుదాం వెళ్ళుదాం, యేసు వద్దకు వెళ్ళుదాం, వెళ్ళుదాం వెళ్ళుదాం, యేసు వద్దకు వెళ్ళుదాం. క్రైస్తవ ఒకటే ఆజ్ఞ, ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమ ఐక్యం మనకి గుర్తు, దేవస్తుతి మన లక్ష్యం. పెరగాలి పెరగాలి, ప్రేమ సమాజం పెరగాలి, రావాలి రావాలి, దేవుని రాజ్యం రావాలి. నడుద్దాం నడుద్దాం, యేసు బాటలో నడుద్దాం, ప్రకటిద్దాం ప్రకటిద్దాం, విశ్వాసాన్ని ప్రకటిద్దాం, పొందుదాం పొందుదాం, పరిశుద్ధాత్మను పొందుదాం. రండి రండి రారండి, యేసు చెంతకు రారండి, రండి రండి రారండి, యేసు చెంతకు రారండి. జై జై క్రీస్తు రాజు, జై జై పాపులర్ మిషన్. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుదాం. దైవమా, నేను ఒక పాపినయ్యా. దేవుని సన్నిధిలో మన పాపాలన్నింటినీ సమర్పించి మనం ప్రార్థించుదాం. ఇదిగో దేవుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తొలగిస్తున్నారు. యేసు ప్రభు శిలువలో చెందినటువంటి ఆ శిలువ రక్తముతో మన శిరస్సు నుండి పాదాల వరకు మన శరీరం అంతా కడిగి పరిశుద్ధపరుస్తారు. ఆ విశ్వాసంతో మనం ప్రార్థించుదాం. మన కోసం శిలువలో మరణించినటువంటి ప్రభు మనల్ని పాప బద్ధకం నుండి రక్షించడానికి ఆ శిలువను మరణించినటువంటి ప్రభు దిగదేవి సన్నిధిలో మన పాపాలన్నింటినీ సమర్పించి మనం ప్రార్థించుదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని శిలువ స్వరూపము ధ్యానం చేస్తూ ఆ స్వరూపం మీ మనస్సులో చూస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదాం. దేవమ్మ, నేను ఒక పాపినయ్యా. నాలో ఎన్నో పాపములు, నిజంగా చెప్పాలంటే యేసయ్యా, నీ సన్నిధిలో ఉండడానికి ఉన్నటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు. అయినా సరే నీ కరుణతో నాలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తొలగివేయండి, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదాం. దైవమా, నేను ఒక పాపినయ్యా. Yeah.
క్రియల ద్వారా, తలపుల ద్వారా, చూపుల ద్వారా, అశ్రద్ధ వలన నా జీవితంలో చేసినటువంటి ఎన్నో పాపములు యేసయ్యా నీ శిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా. మనం ప్రార్థించుదాము. యేసువా ఆరాధన తండ్రి వందనం
హల్లెలూయా హల్లెలూయా. చేతులు చాపి దేవుని యొక్క ఆత్మ అభిషేకం కొరకు ప్రార్థనతో విశ్వాసంతో మనం ప్రార్థించుదాం.